బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావం ఆంధ్రప్రదేశ్పై భారీగా ఉంది. దీని కారణంగా ఏపీలోని పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఇవాళ రేపు కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు. ఏపీలోని కోస్తాంధ్ర, రాయలసీమ, యానం ప్రాంతాల్లో భారీ వర్షాలకు అవకాశం ఉందని ఐఎండీ హెచ్చరించింది. నేడు బాపట్ల, ప్రకాశం, శ్రీ పొట్టి శ్రీరాములు, నెల్లూరు, తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని అధికారులు చెబుతున్నారు. అనంతపురం, శ్రీ సత్యసాయి, కడప, గుంటూరు జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావం ఆంధ్రప్రదేశ్పై భారీగా ఉంది. దీని కారణంగా ఏపీలోని పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఇవాళ రేపు కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు. ఏపీలోని కోస్తాంధ్ర, రాయలసీమ, యానం ప్రాంతాల్లో భారీ వర్షాలకు అవకాశం ఉందని ఐఎండీ హెచ్చరించింది. ఈ రోజు బాపట్ల, శ్రీకాకుళం, ప్రకాశం, శ్రీ పొట్టి శ్రీరాములు, నెల్లూరు, తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య జిల్లాలో కొన్ని ప్రాంతాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని అధికారులు చెబుతున్నారు. అనంతపురం, శ్రీ సత్యసాయి, కడప, గుంటూరు జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఇదే అంశానికి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి నాగేశ్వరరావు అందిస్తారు. నాగేశ్వరరావు, యాసందీప్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వర్షాలు తగ్గే ముఖం పట్టట్లు కనపడట్లేదు. ఏదైతే ఆ వరుణుడు ఈ సంవత్సరం కరుణించేటట్లు కనపడట్లేదు. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ మొత్తం కూడా భారీ తుఫాన్లు, భారీ వర్షాల కారణంగా వంతెనలు, కాలువలు, నదులు పొంగి పొర్లుతున్న నేపథ్యంలో ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొత్తం కూడా అతలాకుతలం అయిపోయి భారీ నష్టాలు ఏర్పడి పేద మధ్యతరగతి వాడిని నడ్డి విరగొట్టిన సంగతి తెలిసిందే. ఇప్పటికి కూడా ఆ విజయవాడ, బుడమేరు గాని, అనంతపురం గాని, ఈస్ట్ గాని, శ్రీకాకుళం గాని ఇప్పుడు కూడా కోరుకునే పరిస్థితి ఉంది. భారీ వర్షాల కారణంగా ఇప్పుడు కూడా పేదవాడు 10 రూపాయలు సంపాదించుకునే పరిస్థితిలో కూడా రాలేకపోయాడు అనంటే ఆ భారీ వరదల కారణంగా ఆంధ్రప్రదేశ్ లో ఎంత నష్టం వాటిల్లింది, ప్రజలకు ఎంత ఆరోగ్యం చెడిపోయింది అనేది కూడా అర్థమవుతుంది. అలాగే ఏదైతే భారీ వర్షాల కారణంగా, తుఫాన్ల కారణంగా నదులు పొంగిపోలటం, కాలువలు పొంగిపోలటం, కాలువలు గండ్లు పట్టడం వల్ల ఇప్పటికే కొత్త రోగాలు, కొత్త జబ్బులు వచ్చి ఇప్పటికే పలువురు ప్రాణాలు విడిచిన సంగతి తెలిసిందే. కానీ ఇప్పుడల్లా వరుణ దేవుడు కరుణించేటట్లు కనబడట్లేదు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇప్పటికే భారీ వర్ష సూచనతో ఇప్పటికే కొన్ని జిల్లాలు భారీ వర్షపాతం నమోదైన నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ లో మరొక 2 రోజుల పాటు ఆ తుఫాను హెచ్చరిక జారీ చేసింది వాతావరణ శాఖ. ఈ నేపథ్యంలోనే ఆంధ్రప్రదేశ్ మొత్తం కూడా అప్రమత్తంగా ఉండాలంటూ ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం జిల్లా అధికారులకు సూచించిన నేపథ్యంలో జిల్లా కలెక్టర్లు గాని, ఎంఆర్ఓలు గాని, ఎండిఓలు గాని, ఆర్డీఓలు గాని మొత్తంగా చూసుకుంటే భారీ వర్షాల నేపథ్యంలో ఆ లోతట్టు ప్రాంతాలు, భారీ వర్ష సూచించిన జిల్లాలకు గాని, భారీ వర్ష సూచించిన ప్రాంతాలకు గాని ఇప్పటికే అధికారులు ఆ హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో లోతట్టు ప్రాంత ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని, భారీ వర్షాలు ఎక్కడైతే సూచన జరిగిందో అక్కడ అధికారులు ఇప్పటికే రెడ్ అలర్ట్ జారీ చేసిన పరిస్థితి అయింది. ముఖ్యంగా ఏదైతే ఆంధ్రప్రదేశ్ లో జరుగుతున్న ఈ భారీ వర్షపాత నమోదు కారణంగా పేద రైతులు కూడా ఆ రోడ్డును పడ్డారని చెప్పుకోవచ్చు. ఇప్పుడిప్పుడే పంటలు కోతలకు వస్తున్న సమయంలో, పంట పండి పొట్ట పగిలి చేతికి వస్తున్న సమయంలో ఆ భారీ వర్షం కారణంగా రైతులు ఆ నడి రోడ్డు మీద పడే దుస్థితి నెలకొంది. ఇప్పటికే కొంతమంది రైతులు ఆ ఆరబోస్తున్న ధాన్యం సగభాగం పైగా తడిసి పాడైపోయిన నేపథ్యం, మొత్తానికి ఆ వర్షాభావం కొంత మేరకు పడి ఆగిన నేపథ్యంలో కొన్ని ప్రాంతాలు మొత్తం కూడా ఆ లోతట్టుమయమైనా కానీ కొంత మేరకు రైతులు ఆ ఉపశమనం పీల్చుతున్నారు. అయితే ఇంకా కొన్ని రోజుల పాటు వర్ష సూచన ఉండటంతో రైతులు అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వం సూచించింది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావం ఆంధ్రప్రదేశ్ పై భారీగా ఉంటుందని వాతావరణ శాఖ హెచ్చరించిన నేపథ్యంలో రైతులు కూడా అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఈ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా ఆంధ్రప్రదేశ్ లోని పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశాలు ఉన్నట్టు కూడా ఆ ప్రభుత్వం ప్రకటించింది. వాతావరణ శాఖ ఎండి పురంనాథ్ ఇప్పటికే ఆ లోతట్టు ప్రాంతాలన్నీ కూడా జాగ్రత్తగా ఉండాలని సూచించిన పరిస్థితి అయితే ఉంది. అయితే ఇవాళ రేపు కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని ఆ వాతావరణ
వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ లోని కొన్ని ఆ జిల్లాలు గాని కొన్ని ప్రాంతాల్లో గాని భారీ వర్షపాతం నమోదైంది. భారీ వర్షపాతం నమోదైన నేపథ్యంలో కొంతమంది ఆ రైతులు ఏదైతే ఉన్నారో వాళ్ళు పంట కోసుకునే సమయంలో ఈ భారీ వర్షపాతం నమోదవడం పట్ల వారందరూ కూడా ఆ పంటని కోసి ఆరబెట్టుకునే సమయంలో వర్షపాతం నమోదవడం పట్ల భారీగా ఆ నష్టాలు అయితే చవిచూసిన పరిస్థితి ఉంది. ముఖ్యంగా ఇవాళ రేపు కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని అధికారులు వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించడంతో ఆంధ్రప్రదేశ్ లోని కోస్తాంధ్ర, రాయలసీమ, యానం ప్రాంతాల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని ఐఎండీ గౌరవనాథ్ ఇప్పటికే హెచ్చరించిన పరిస్థితి ఉంది. అలాగే ఈ రోజు బాపట్ల, ప్రకాశం, పొట్టి శ్రీరాములు, నెల్లూరు, చిత్తూరు, తిరుపతి, అన్నమయ్య జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో అయితే మోస్తారు నుంచి భారీ వర్షాలు కూడా కురిసే అవకాశాలు ఉన్నాయని అధికారులు హెచ్చరిస్తున్న నేపథ్యం. ముఖ్యంగా అనంతపురం, శ్రీ సత్యసాయి, కడప, గుంటూరు జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో ఇప్పటిదాకా వర్షపాతం అయితే నమోదు కాలేదు. కానీ ఈ రోజు రేపు ఈ జిల్లాల్లో కూడా అనంతపురం, శ్రీ సత్యసాయి, కడప, గుంటూరు జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ తెలిపింది. అయితే ఇప్పటిదాకా ప్రధానంగా చూసుకుంటే గుంటూరు, కృష్ణా, ప్రకాశం, సత్యసాయి జిల్లాల్లో అయితే ఇప్పటిదాకా వర్షపాతం నమోదు వల్ల ఎండ వస్తుందన్న నేపథ్యంలో ఈ రోజు రేపు మాత్రం ఖచ్చితంగా ఈ జిల్లాల్లో కూడా తేలికపాటి వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయని కూడా వాతావరణ శాఖ హెచ్చరించిన నేపథ్యం. అయితే కొన్ని జిల్లాల్లో తేలికపాటి వర్షాలతో పాటు భారీ వర్షాలు కూడా పడతాయని రైతులు ఎక్కడ కూడా అప్రమత్తంగా ఉండొద్దని వాతావరణ శాఖ హెచ్చరించిన నేపథ్యంలో రైతుల గుండెల్లో అయితే గుబేలవుతున్నాయి అనటంలో ఎటువంటి సందేహం లేదు సందీప్.